హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్. నేను మీ పవన్ కుమార్ పెంటు. ప్రేమ రెండక్షరాల అద్భుతమైన పదం. ప్రేమించబడమైన, ప్రేమించడమైన అందులో చాలా గొప్ప భావన, ఫీలింగ్ కూడా ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన ప్రేమ కథతో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళిపోదాం. మహారాష్ట్ర సోలాపూర్ మండలంలోని బలూచా గ్రామం అది. అక్కడ ఒక రైతు. ఆ రైతు పేరు ఇంద్రసేన్ మోతే. అతని దగ్గర ఒక ఎద్దు ఉంది. ఆ ఎద్దు పేరే సోనియా. సోనియాకి 3.5 ఏళ్ల వయసులో చిన్నగా కంటి నుంచి నీళ్లు కారడం మొదలైంది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే క్యాన్సర్గా నిర్ధారించారు. 4 ఏళ్ల వయసులో అది తన మొదటి కన్నును కోల్పోయింది. చాలా బాధపడ్డాడు ఇంద్రసేన్. మళ్ళీ 1 సంవత్సరం అయ్యేసరికి అదే క్యాన్సర్ మళ్ళీ ఇంకో కన్నుకు వచ్చేసింది. ఆ కన్నును కూడా తీసేయాల్సిందే అన్నారు డాక్టర్ గారు. చాలా బాధతో ఆ కన్ను కూడా తీసేశారు. 2 కళ్ళు లేని ఒక ఎద్దును ఇంట్లో ఉంచుకోవడం అవసరమా? దాన్ని ఎవరికైనా అమ్మేయమన్నారు అతని స్నేహితులు, బంధువులు. కానీ ఇంద్రసేన్ మోతే దానికి ఒప్పుకోలేదు. ఎద్దును అమ్మడం అంటే దాన్ని సరాసరి కబేలాకు పంపించడమే. కబేలాకు పంపడం అంటే దాన్ని చంపేయడమే. దాన్ని అలాంటి పరిస్థితుల్లోకి తీసుకురాదలుచుకోలేదు ఇంద్రసేన్ మోతే. అది బ్రతుకున్నంతకాలం జాగ్రత్తగా చూసుకుంటాను అన్నాడు ఆయన. ఆయన కుటుంబం కూడా దానికి సంఘీభావం తెలిపింది. ఎందుకంటే ఈ మధ్యే వాళ్ళ నాన్నగారు క్యాన్సర్ వల్ల చనిపోయారు. ఆయన ఎక్కువ కాలం జీవించలేదు. హఠాత్తుగా చనిపోవడం వల్ల ఆయనకు సేవ చేసే అదృష్టం దొరకలేదంటాడు ఇంద్రసేన్. అందుకే మా ఇంట్లోనే పుట్టిన ఆ ఎద్దును తను మరణించేంత వరకు తనతో పాటుగా ఉండాలి అని నిర్ణయం తీసుకుంది ఆ కుటుంబం అంతా. ఇంద్రసేన్ భార్య ఒక మాట అంది, ఎద్దును అమ్మేస్తే డబ్బులు వస్తాయి, కానీ డబ్బులతో ప్రతి పని చేయలేం కదా. కొన్ని బంధాలు డబ్బును మించిన బంధాలను కలిగి ఉంటాయి. సోనియా నాకు బిడ్డ లాంటిది. తన వల్లే నా పిల్లలు బాగున్నారని నేను నమ్ముతున్నాను. కాబట్టి తనకు సేవ చేయడం నా బాధ్యత అంది ఆ ఇల్లాలు. ఇంద్రసేన్ బిడ్డ కూడా ఇదే మాట అంది. నేను చిన్నప్పటి నుంచి తనతోనే ఉన్నాను. తనకు 2 కళ్ళు లేకపోయినా తను నాతో కలిసి నడుస్తుంది. తనతో నా బంధం చాలా గట్టిది. కాబట్టి చివరి వరకు దాన్ని నేను చూసుకుంటాను అంది ఆ చిన్న పాప కూడా. డాక్టర్ గారు చెప్పారు, యూవీ కిరణాల వల్ల అప్పుడప్పుడు పశువుల్లో ఇలాంటి క్యాన్సర్ వ్యాధి కళ్ళలోకి వస్తుందని చెప్పేసి. దానికి పరిష్కారం కళ్ళను తీసేయడమే. అయితే ఇక్కడే ఒక సమస్య వచ్చి పడింది. కళ్ళు తీసేసినా దాంతో పని చేయించాలని చెప్పారు డాక్టర్ గారు. ప్రజలంతా కాస్త ఇంద్రసేన్ను తిట్టారు కూడా. కళ్ళు లేని ఒక జీవితో పనులు చేయిస్తున్నావు, ఇది మంచిదేనా అని. కాకపోతే అందులో ఉన్న విషయం ఏమిటంటే, ఆ ఎద్దు పనిచేయడం ద్వారా దాని శరీరంలోని ద్రవాలు ముక్కు ద్వారా కానీ, నోటి ద్వారా కానీ, చర్మం ద్వారా కానీ బయటకు వెళ్తేనే అది ఎక్కువ కాలం బ్రతుకుతుంది అనేది ఆ డాక్టర్ చెప్పిన మాట. అందుకే ఇంద్రసేన్ తనతో పాటు దాన్ని రోజు చైన్లోకి తీసుకెళ్లి చిన్న పనులు చేయించడం మొదలుపెట్టాడు. గత 12 ఏళ్ళుగా అది పనిచేస్తూనే ఉంది. ఇప్పుడు దాని వయసు 15 ఏళ్ళు. ఒక ఎద్దు జీవితకాలం 20 సంవత్సరాలు. ఇక ఈ 5 సంవత్సరాలు దానితో పని చేయించాలని చెప్పేశాడు ఇంద్రసేన్ మోతే. ఈ చివరి 5 సంవత్సరాలు అది హాయిగా విశ్రాంతి తీసుకుంటూ గడపాలని అతని కోరిక. అతను ఇంకో మాట కూడా అన్నాడు, ఈ ఎద్దు చనిపోయిన తర్వాత దాని జ్ఞాపకార్థం ఒక సమాధి కూడా కట్టిస్తాను అని. ఒక మూగజీవి పైన ఇంత ప్రేమ, ఇంత ఆప్యాయత, ఇంత బంధం కలిగినటువంటి ఆ కుటుంబానికి వేల నమస్కారాలు చెప్పాల్సిందే కదూ. మనం మంచి చేస్తే దేవుడు కూడా మనకు మంచి చేస్తాడు. అలాగే ఇంద్రసేన్ మోతే కుటుంబానికి కూడా మరింత మంచి జరగాలని, ఇలాంటి ప్రేమ, అభిమానాలు ప్రతి మదిలో, ప్రతి మనిషిలో ఉండాలని, కలగాలని కోరుకుంటూ ఇదండి ఈరోజు ఒక సోనియా యొక్క కథనం. నచ్చితే లైక్తో పాటు వీలైతే షేర్ చేయండి. నేను మీ పవన్ కుమార్ పెంటు.